శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్తా నక్షత్రం రోజున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. వినాయక వ్రత కథ ఆరంభం. గజాసుర సంహారం. పూర్వం గజరూపం గల రాక్షసుడొకడు ఘోర తపస్సుతో పరమశివుడిని మెప్పించి తన ఉదరం నందు బంధిస్తాడు. అప్పుడు పార్వతీదేవి ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు గంగిరెద్దు మేళంతో తెలివిగా ఆ గజాసురుడిని వధించి పరమేశ్వరుడిని గజాసురుడి ఉదరం నుండి బయటికి తీసుకువస్తాడు. వినాయకోత్పత్తి. అంత కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని రాక తెలుసుకొని తలస్నానం కొరకు ఒంటికి పెట్టుకున్న నలుగుతో ఒక బాలుని చేసి ఆ బాలునికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచుతుంది. అదే సమయంలో వచ్చిన శివుడు గుమ్మం వద్ద తనని అడ్డుకున్నాడని ఆగ్రహించి ఆ బాలుని తల తెగనరికి లోపలికి పోగా పార్వతీదేవి ఆ విషయం తెలుసుకొని దుఃఖిస్తుంది. అంత పరమశివుడు తాను చేసిన పనికి దుఃఖించి తను తీసుకువచ్చిన ఆ గజాసురుడి తలను ఆ బాలునికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి ఆశీర్వదిస్తాడు. అందువలన గజాననుడిగా పేరు పొందిన ఆ బాలుడు అనింద్య అనే ఎలుకను వాహనంగా చేసుకొని భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులను కొలుస్తూ ఉంటాడు. నెమలి వాహనం కలిగిన మహాబలశాలి కుమారస్వామి గజాననుడి సోదరుడు. గణాధిపత్యం. ఒక శుభదినాన దేవతలు మునులు అందరూ పరమశివుని వద్దకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి ఒక విఘ్నాధిపతిని ప్రసాదించమని కోరుకుంటారు. అంత మహాశివుడు గజాననునికి కుమారస్వామికి పోటీ పెట్టి మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యక్షేత్రాలలో స్నానం చేసి ముందుగా వస్తారో వారు ఈ పదవికి అర్హులు అని చెబుతాడు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ గజాననుడు తన ఎలుక వాహనం మీద ఈ పోటీలో పాల్గొనడం కష్టం అని తలచి తండ్రిని భక్తితో ప్రార్థించి తనకు తరుణోపాయం చెప్పమని కోరుతాడు. అంత పరమేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తే కోరిన కోరికలు తీరుతాయని అనగానే వెంటనే గజాననుడు ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు 3 మార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఆ మంత్ర మహత్యం చేత కుమారస్వామికి 3,50,00,000 నదులలో తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తూ కనిపిస్తాడు. వెంటనే కుమారస్వామి వెనుతిరిగి తండ్రి వద్దకు వెళ్ళి అన్నగారి మహిమ అమోఘం, ఈ పదవికి అన్నగారే అర్హులు అని చెబుతాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నేశ్వరుడై విఘ్నాలకు అధిపతిగా ఆధిపత్యం పొందాడు. ఆ రోజు భక్తులందరూ విఘ్నేశ్వరునికి భక్తితో 21 రకాల ఆకులతో పూజలు చేసి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. చంద్రుని పరిహాసం. విఘ్నేశ్వరుడు ఆ నైవేద్యాలని కడుపు నిండా తిని కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించలేక ఉదరం అడ్డు వచ్చి అవస్థపడతాడు. అది చూసి శివుని శిరస్సు పైన ఉన్న చంద్రుడు పకపకా నవ్వుతాడు. అంత చంద్రుని చూపు సోకి వినాయకుడి పొట్ట పగిలి కుడుములన్నీ బయటికి వచ్చి వినాయకుడు మరణిస్తాడు. వెంటనే పార్వతీదేవి కోపంతో ఓరి పాపాత్ముడా, నీ చూపు సోకి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శపిస్తుంది. ఋషిపత్నులకు నీలాప నిందలు. అదే సమయంలో సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్న సమయంలో అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద కోరిక కలుగుతుంది. తన కోరిక తీరక ఋషులు శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. కానీ భర్త కోరిక గ్రహించిన స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుని చేరుతుంది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడి సప్త ఋషులు తమ భార్యలను విడిచిపెడతారు. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలననే ఈ ఆపద కలిగిందని దేవతల కోరిక మీద బ్రహ్మదేవుడు కైలాసం వెళ్ళి విఘ్నేశ్వరుడిని తిరిగి బ్రతికించి పార్వతీదేవితో అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించవలసినదిగా కోరుతాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో అనగా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సవరిస్తుంది. శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో
క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి రోజు రాత్రి గోశాలకు పోయి పాలు పిదుగుతూ ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూస్తాడు. అయ్యో, నాకు ఎలాంటి ఆపద రానున్నదో అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు సూర్యవరంతో పొందిన రోజుకి 10 బారుల బంగారాన్నిచ్చే శమంతకమణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని అడుగగా అందుకు సత్రాజిత్తు ఒప్పుకోడు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో వేసుకొని వేటకు పోగా ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకొని ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని నోట కరుచుకొని పోతుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కూతురు జాంబవతికి ఇస్తాడు. తదనంతరం ప్రసేనుడి మరణవార్త విన్న సత్రాజిత్తు మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపాడని నిందిస్తాడు. అంత శ్రీకృష్ణుడు చంద్రుని చూసిన దోష ప్రభావమే ఈ అపనింద అని తలచి ఆ మణి గురించి అడవిలో వెతుకుతూ పోయి ఒక కొండ గుహలో జాంబవతి వద్ద ఉన్న ఆ మణిని తీసుకొనబోతాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడుస్తుంది. జాంబవతి ఏడుపు విని వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణునితో 28 రోజులు యుద్ధం చేసి శక్తిహీనుడు అవుతాడు. అప్పుడు జాంబవంతుడు ఆ వచ్చినది శ్రీరాముడేనని, త్రేతాయుగంలో తనతో యుద్ధం చేయవలనన్న కోరిక మీద నాడు శ్రీరాముడిచ్చిన వర ఫలితమే నేటి యుద్ధమని గ్రహించి శ్రీకృష్ణుని క్షమించమని ప్రార్థించి మణితో సహా తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి బహుకరిస్తాడు. శ్రీకృష్ణుని ద్వారా జరిగినదంతయో తెలుసుకొని సత్రాజిత్తు తన తప్పు మన్నించమని కోరి తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం జరిపిస్తాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి బహుకరిస్తాడు. అంత దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకొనగలిగారు, మరి మా పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఎటువంటి అపనిందలు కలగవు అని వివరిస్తాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మానవులు తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. వినాయకుని పూజకు ఉపయోగించే 21 పత్రాలు: మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మపత్రం, దత్తూరపత్రం, బదరీపత్రం, అపామార్గపత్రం, తులసీపత్రం, సూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రం, సింధూవారపత్రం, జాజీపత్రం, గండకీపత్రం, శమీపత్రం, అశ్వత్థామపత్రం, అర్జునపత్రం, ఆర్కపత్రం, ఏకవింశతిపత్రం.